ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను ఈ చలికాలంలో వేడివేడిగా అన్నంలోకి తినే టమోటా పచ్చడి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఒక అప్పడం వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నోటికి కూడా చాలా బాగుంటుంది. జ్వరం వచ్చి ఉంటుంది కదా, జ్వరం వచ్చి తగ్గిన తర్వాత మనకి నోరంతా చప్పబడిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి తిని చూడండి, కడుపు నిండుకు తినేస్తారు. అలా ఉంటుంది. ముందుగా వీటి కోసం ఏమేం కావాలో మనం చూసేద్దాము. ఒక 6-7 టమోటాలు తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. వీటితోనే మనం ఎంతో సింపుల్గా టమోటా పచ్చడి చేసేసుకుందాం. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాం. ముందుగా టమోటాలు పచ్చిమిరపకాయలని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు ప్లేస్లో మామూలు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. కానీ నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలి, కొంతమంది పచ్చిమిరపకాయలు తినరు కదా, అలాంటి వాళ్ళు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ అన్నీ ఒకదాన్ని ఒక తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా మగ్గించుకుందాము. లో ఫ్లేమ్లోనే మెత్తగా మగ్గించుకోండి, మాడిపోనివ్వకుండా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. చూసారు కదా, ఇలా మెత్తగా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే. మిక్సీ కూడా మరీ నున్నగా పట్టుకోకండి, కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటే ఈ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి పోపు వేసుకుందాం. ఒకవేళ పోపు వద్దు, నచ్చని వాళ్ళు పోపు వేసుకోకపోయినా బాగుంటుందండి. పోపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. నేను అందుకే పోపు పెడుతున్నాను. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇందులోకి పోపు వేసుకుందాము. ఇలా పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్ అనాల్సిందే. అలా ఉంటుంది. ఈ వర్షాకాలంలో వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.